సుందరకాండ రామాయణంలో 5వ కాండ. హనుమంతుడు లంకను చేరుకోవడానికి మహేంద్రగిరి మీద చేరుకోవడంతో కిష్కింధకాండ ముగుస్తుంది. సరిగ్గా అక్కడితో వాల్మీకి రామాయణం 11,990 శ్లోకాలు పూర్తి అయి సుందరకాండ మొదటి శ్లోకం 12,000వ శ్లోకంతో మొదలవుతుంది. సుందరకాండను పారాయణకాండ అని కూడా అంటారు. ఈ సుందరకాండలో 68 సర్గలు ఉన్నాయి. ఒక్కొక్క సర్గకి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉన్నది. హనుమంతుడు సముద్రాన్ని దాటడం, సీతాన్వేషణము, లంకా దహనము, సీత జాడను మునికి తెలియజేయడము ఇందులో ముఖ్యాంశాలు. వాల్మీకి మహర్షి అన్ని కాండలకు ఆయా కథా భాగాలని సంబంధించి పేర్లను పెట్టాడు. కానీ సుందరకాండకు సుందరకాండ అని పేరు పెట్టడానికి గల కారణాలు పండితులు చాలా రకాలైన వివరణలు, వ్యాఖ్యానాలు చెప్తారు. అత్యంత ప్రాచుర్యంలో ఉన్న సంస్కృత శ్లోకం దీనికి వివరణ ఇస్తుంది. సుందరే సుందరో రామః, సుందరే సుందరీ కథః, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరం కపిః, సుందరే సుందరం మంత్రం, సుందరే కిమ్న సుందరం. సుందరుడైన రామచంద్రుణ్ణి వర్ణిస్తుంది కావున ఇది సుందరకాండ. సుందరమైన కథను చెబుతుంది కావున ఇది సుందరకాండ. సుందరమైన సీతమ్మ వారి గురించి చెబుతుంది కావున సుందరకాండ. సుందరమైన అశోకవనాన్ని వర్ణిస్తుంది కాబట్టి సుందరకాండ. సుందరమైన అంత్యానుప్రాసలతో ఉపమాలంకార శబ్దాలతో చెప్పబడినది కావున సుందరకాండ. సుందరమైన హనుమంతుణ్ణి గురించి చెబుతుంది కావున సుందరకాండ. పారాయణకు సంబంధించిన అన్ని రకములైన సుందర విషయాలు చెబుతుంది కావున సుందరకాండ. ఈ సుందరకాండలో సుందరం కానిది ఏముంది? అన్ని కాండలలోనూ రాముడు ప్రత్యక్షంగా కనిపించి కథానాయకుడుగా ఉంటాడు. కానీ సుందరకాండలో హనుమంతుని చేత శ్రీరాముని నామము ముమ్మార్లు స్మరించబడుతుంది. శ్రీరామ పాత్ర ప్రత్యక్షంగా కనిపించకపోయినా నామం మాత్రం ఉపాసన చేయబడుతుంది లేదా జపించబడుతుంది. దీనికి మరొక అభిప్రాయం కూడా ఉన్నది. హనుమంతుడు అంటే వజ్రాయుధం వల్ల హనుమ అనగా దవడకు దెబ్బ తగిలినవాడు అని అర్థం. ఆంజనేయుడు అంటే అంజనాదేవి కుమారుడు అని అర్థం. మారుతి అంటే వాయుదేవుని కుమారుడు అని అర్థం. ఇవన్నీ ఆంజనేయ స్వామికి జీవితంలో ఘటనలు లేదా సంబంధాల కారణంగా వచ్చాయి. అసలు హనుమంతుని పేరు సుందరుడు అని, ఆ కారణంగా వాల్మీకి ఈ కాండను సుందరకాండ అని పేరు పెట్టారని అంటారు. గుంటూరు శేషేంద్ర శర్మ రచించిన షోడశ రామాయణ రహస్యాలు అనే పుస్తకం ముందు మాటలో విశ్వనాథ సత్యనారాయణ ఇలా రాశారు. రామాయణ తక్కిన కాండలకు కథాసూచకమైన నామములుండగా దీనికి విడిగా సుందరకాండము అని పేరు ఏల అని సంశయము పలువురికి ఉన్నది. దానికి బదులుగా ఇలా చెప్పారు. నేను సుమారు 30 ఏళ్ల క్రితం కీర్తిశేషులు శ్రీ కాశీ కృష్ణమాచార్యులని ఈ ప్రశ్న అడిగాను. దానికి సమాధానంగా సుందర హనుమద్ మంత్రమును మహర్షి వాల్మీకి ఈ కాండమున నిక్షేపించటం వలన ఆ పేరు వచ్చిందని చెప్పారు. అయితే ఆ షోడశి రచనలలోనే గుంటూరు శేషాద్రి శర్మ పై వాదనలతో ఏకీపించలేదు. సుందరకాండకు ఆ పేరు ఎట్లు వచ్చింది అని అధ్యయనంలో రచయిత చెప్పిన కారణం సుందరకాండ వాల్మీకి రామాయణానికి హృదయం. మంత్రయుక్తమైన రామాయణ కావ్యంలో విశేషించి సుందరకాండలో హనుమ యొక్క కుండలని యోగ సాధన, త్రిజట స్వప్నంలో గాయత్రీ మంత్రం నిక్షేపింపబడినది. ఇది రామాయణం అంతటికీ బీజకాండ. ఇందులో సీతయే పరాశక్తి అని వాల్మీకి వాడిన అనేక శబ్దాల వలన, పదాల వలన గ్రహించవచ్చును. అట్టి అమ్మవారే సౌందర్యనిధి, ఆమెయే సౌందర్యము కనుక ఇది సుందరకాండ. ఆదిశంకరుని ప్రసిద్ధి మంత్రయుక్త స్తోత్రము సౌందర్య లహరిలోని సౌందర్య పదము ఈ భావములోనే వాడబడినది. బ్రహ్మాండ పురాణములో
ఈ కాండను సౌందర్య కాండము అని చెప్పబడినది. సుందరకాండ కథలో హనుమంతుని సాగర తరణ, లంకానగర ప్రవేశం, అంతఃపురంలో సీతాన్వేషణ, అశోకవనంలో సీతమ్మ దర్శనం, త్రిజటా స్వప్నం, శ్రీరామ వర్ణన, రాక్షసులను దండించుట, రావణునితో సంవాదం, లంకా దహనం, తిరుగు లంఘన, మధువన ప్రవేశం, శ్రీరామునికి సీత జాడ తెలుపడం వంటి ఘట్టాలు అన్నీ వివరించబడినవి. రామాయణంలో సుందరకాండకు విశేషమైన స్థానం ఉంది. సుందరకాండ పారాయణ కాండ. సుందరకాండ పారాయణం చేస్తే కష్టాలు తీరుతాయని, తలపెట్టిన కార్యం విజయం అవుతుందని బహుదా విశ్వాసం ఉంది. బ్రహ్మాండ పురాణంలో సుందరకాండ గురించి ఇలా వివరించబడినది. సుందరకాండ రామాయణానికి బీజకాండ, అసమానమైన మంత్రము. దీని పారాయణము లభించని సిద్ధి మరొక విధముగా లభించదని బ్రహ్మశాపము. అదే బ్రహ్మాండ పురాణంలో రామాయణంలోని ఒక్కొక్క కాండము పారాయణము ఒక్కొక్క ఫలితం సిద్ధిస్తుందని పేర్కొంటూ సుందరకాండ గురించి చంద్రబింబ సమాకారం వాంఛితార్థప్రదాయకం హనుమత్ సేవితం ధ్యాయేత్ సుందరే కాండ ఉత్తమం అని పేర్కొన్నది. దీనిలో గుప్తంగా హనుమంతుని కుండలిని యోగ సాధన నిక్షిప్తమై ఉన్నది. వ్యాధులు, కారాగృహ బంధనములు, గ్రహ పీడలు, అనపత్యతలు, దారిద్ర్యము లోనైన సంకటములన్నింటియును సుందరకాండ పారాయణం వలన తొలగటయే గాక భక్తి ముక్తులు కూడా కలుగుతాయి. ఇది పారంపర్యంగా వచ్చిన మూఢ విశ్వాసం కాదు. పరీక్షితము, సిద్ధాంతితము, ప్రత్యక్షము, సహేతుకము. తత్వ సంగ్రహ రామాయణములో ఏ ఏ సర్గ పారాయణం వలన ఏ ఏ ఫలితాలు కలుగుతాయో చెప్పబడినది. సుందరకాండలో ఏ అధ్యాయం చదివితే ఏ ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం. లంకా విజయం చదివితే భూత ప్రేతాదుల భయంతో ఉన్నవాళ్లను హనుమంతుడు రక్షిస్తాడు. హనుమన్ నిర్వేదం చదివితే బుద్ధిమాన్యం సమస్య ఉన్నవారికి ఆ సమస్య తొలగిపోతుంది. లంకలో సీతాన్వేషణ ఘట్టం చదివితే ఇతరుల వల్ల మనపై కలిగిన దోషాలు తొలగిపోతాయి. లంకలో సీతమ్మను హనుమంతుడు చూసిన ఘట్టం చదివితే ఐశ్వర్యం సిద్ధిస్తుంది. త్రిజటా స్వప్నం వృత్తాంతం చదివితే చెడ్డ కలల వల్ల కలిగే దోషాలు పోతాయి. సీతారావణ సంవాదం చదివితే మంచి బుద్ధి కలుగుతుంది. సీతా హనుమ సంవాదం చదివితే దూరం అయిపోయిన బంధువులు తిరిగి కలుస్తారు. అంగుళీయక ప్రదానం చదివితే కష్టాలు తగ్గుతాయి. కాకానుగ్రహం చదివితే తెలిసి తెలియక ఎప్పుడైనా రాముడి విషయంలో ఏదైనా తప్పులు చేస్తే వెంటనే తొలగిపోతాయి. చూడామణి ప్రధానం చదివితే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. రాక్షసులను హనుమంతుడు వధించడం ఘట్టాన్ని చదివితే శత్రువుల మీద విజయం సాధించవచ్చు. లంకా దహన ఘట్టం చదివితే ఇంట్లోనూ వ్యవసాయ పనుల్లోనూ అభివృద్ధి కలుగుతుంది. మధువన ధ్వంసం చదివితే ఆ పుణ్యం వల్ల మరణం తర్వాత బ్రహ్మలోకానికి వెళతాను. సీతా సందేశం రాముడికి నివేదించడం చదివితే అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. 68 రోజులు సుందరకాండ పారాయణం చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. పెళ్ళి కాలేదు అని బాధపడేవారికి నిత్యం సుందరకాండ పారాయణం చేస్తే ఉత్తమ జీవిత భాగస్వామి దొరుకుతుంది. అంగుళీయక ప్రధానం చదివితే తలపెట్టిన పనులలో విజయం సొంతమవుతుంది. బ్రహ్మాస్త్ర బంధం నుంచి విముక్తి. హనుమద్గ్రహణం చదివితే శని బాధలు ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది. సుందరకాండ నిత్యం పారాయణం చేస్తే అన్ని పనులలోనూ విజయం కలుగుతుంది. అలాగే అన్ని విధాల శుభాలు కలుగుతాయి. సుందరకాండ చదివే చోట రాముడు ఎల్లప్పుడూ ఉంటాడు. అలాగే రాముడు గురించి పూజలు చేసే చోట హనుమంతుడు ఉంటాడని భక్తుల విశ్వాసం. జై శ్రీరామ్.